తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి గీతా కుమార్ గారు. నమస్కారం మేడం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ముఖ్యంగా యోగిని ఏకాదశి ఈ ఎల్లుండి జూలై 11వ తేదీన యోగిని ఏకాదశి అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటారు? అందరు కూడా ఏకాదశులు వ్రతాలని పట్టుకుంటారు. ప్రతి నెల కూడా మనం చేస్తాము. కొంతమందికి కొన్ని నెలలు కుదురుతాయి, కొన్ని నెలలు కుదరవు. మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఎందుకు యోగిని ఏకాదశి అని పేరు వచ్చిందంటే, మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే విష్ణువుకి అమ్మవారికి తేడా లేదు. అమ్మవారి యొక్క శక్తి విష్ణువులో దాగి ఉంటుందన్నమాట. ఈ యోగిని ఏకాదశి అంటే ఇంకా రానున్న ముందు వచ్చే తొలి ఏకాదశికి ముందు ఇది వస్తుంది. ఓకే, అంటే తొలి ఏకాదశిలో స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిపోతారనే విషయం మనకు తెలుసు. దానికి ముందు ఈ యోగ మాయ అనేది అంటాం కదా, ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి దానికి ముందు ఇది వస్తుంది. అంటే ఇప్పుడు యోగిని ఏకాదశి అని అంటే ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది, తర్వాత విష్ణుమూర్తి యొక్క శక్తి ఉంటుంది ఈ ఏకాదశిలో. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ ఏకాదశుల వ్రతం పట్టుకున్న వాళ్ళు, ఈ ఏకాదశులను పట్టుకున్న వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అని తెలుసు. కానీ మేము ప్రతి మంత్ చెయ్యలేము, కొన్ని ఏకాదశులే చేస్తాము. దాంట్లో ఈ ముఖ్యమైనది ఈ యోగిని ఏకాదశి కూడా. దీన్ని మేము అనుకుంటున్నాము అనే వాళ్ళు ఎలా చేసుకోవాలి అంటే, ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసేసి స్వామివారికి సంకల్పం చేసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా మనము ఏకాదశి చేసేటప్పుడు మనం ముందు రోజు దశమితో మనకు మొదలవుతుంది ఏకాదశి వ్రతము అనేది. ఎలా అంటే దశమి రోజు ఆఫ్టర్నూన్కి మనం భోజనం చేసేది స్టాప్ చేయాలి. ఆఫ్టర్నూన్ మాత్రమే తినేసి నైట్ ఏం తినకూడదు, పలహారమే తీసుకోవాలి దశమి రోజు నైట్. తర్వాత ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం అనేది చెప్తాము. అంటే కలియుగంలో కడ్డిక ఉపవాసం అయితే లేదు, అలా అని వాటర్ తీసుకోకున్నట్టు అలా కూడా ఉండకూడదు. వాటర్ కానీ పాలు పండ్లు ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. ఉడికించిన పదార్థం తీసుకోకూడదు అని చెప్తారు. ఏదైనా శక్తి కొద్ది, రైస్ అయితే తీసుకోకూడదు ఆ రోజు. ఈ ఏకాదశి ఉదయం అయిన తర్వాత మళ్ళీ తలంటూ స్నానం చేసేసి స్వామి వారి దగ్గర సంకల్పం చేసుకోవాలి. మీరు ఈ ఒక్క ఏకాదశి చేస్తున్నారా, లేదు అనంటే 3 ఏకాదశులు చేస్తున్నారా అనే విషయాన్ని 3, 5, 9 ఇలా చేస్తారు. లేదు ఇప్పటి నుండి మేము పట్టుకుంటాము ప్రతి ఏకాదశిని అని కూడా మీరు సంకల్పం చేసుకోవచ్చు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని అంటే, తలంటూ స్నానం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకున్న తర్వాత ఉంటే మీరు మౌనవ్రతం కూడా ఉండొచ్చు. అది మీ అవైలబిలిటీ బట్టి. లేదు అనంటే స్వామివారి యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. ఇక్కడ పూజ ఎలా చేసుకోవాలి స్వామికి అంటే, ఉదయాన్నే పూజ అయిపోవాలి. ఎందుకంటే విష్ణుమూర్తికి మనం ఎప్పుడు ఏం చెప్తాము, బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ అని చెప్తాము. బ్రాహ్మీ ముహూర్తము అనంటే ఒకవేళ 3 నుండి 3:30 నుండి మేము ఆ టైంకి చేయలేము అనేవాళ్ళు 6, 7 లోపు ఎర్లీ మార్నింగ్ 6, 7 లోపన్నా కంప్లీట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి పూజ, స్వామిని ఎలా స్తుతించాలి, ఎలా ధ్యానం చేయాలి అని అంటే, మీరు ఈ ఏకాదశి అంటే ఏ ఏకాదశి అయినా పర్వాలేదు, ఈ ఏకాదశి అప్పుడు ఏం చేయాలంటే విష్ణుమూర్తి యొక్క ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో కానీ మన ఇంట్లో ఉంటుంది. ఈ ఫోటోకి మనము తులసి మాలతో అలంకరించేసి తులసి యొక్క పత్రముతో మనం అష్టోత్తరం అనేది చేస్తూ ఉండాలి. అంటే ఏది, విష్ణు అష్టోత్తరమైనా చేయొచ్చు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరమైనా చేయొచ్చు, మనం ఏ అష్టోత్తరమైనా చేయొచ్చు. ఒకవేళ విష్ణు అష్టోత్తరం చేయాలి అనుకుంటే తులసి పత్రంతో విష్ణు అష్టోత్తరం చేయాలి. 108 దొరకలేదు అని అంటే నార్మల్గా కూడా అక్షంతలతో అష్టోత్తరం చేయొచ్చు, విష్ణు సహస్రనామం చదవచ్చు. మాకు ఇవేవి చదివేకి రావమ్మా, కొంతమంది చదవలేని వాళ్ళు కూడా ఉంటారు. మేము ఇవేవి చదవలేము అనుకునే వాళ్ళు నమో నారాయణాయ అనే నామాన్ని కూడా మనం 108 సార్లు చేసుకొని స్వామికి పానకము వడపప్పు అనేది నైవేద్యంగా సమర్పించి ఒక నారికేలం అంటే కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చి దండం పెట్టుకుంటే ఏకాదశి పూజ అయిపోయినట్టు. ఈ ఏకాదశిలో మీకు చదవడానికి వస్తే మీరు ఏవైనా చదవచ్చు స్వామికి సంబంధించినటివి. మేమేమీ చదవలేము, మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నిత్యము మొత్తం ఈ ఏకాదశి వ్రత దీక్ష అయిపోయేదాకా కూడా స్మరిస్తూ ఉంటే సరిపోతుంది. ఈ ఏకాదశి రోజు కూడా కొంతమంది జాగరణ అనేది చేస్తారు, అది మీ శక్తి కొలది. ఇంకా తర్వాత ద్వాదశి తిథి వస్తుంది ఉదయాన్నే. ద్వాదశి తిథి రోజు ఏం చేయాలి అంటే, ద్వాదశి తిథి గడియలు ఇంకా అయిపోగానే ఆలోపే పారణం అనేది అయిపోవాలి. అంటే మనం ఉపవాస దీక్ష అనేది వదిలిపెట్టాలి, విరమణ చేయాలి. అది ఎలా చేయాలి అంటే, ఖచ్చితంగా స్వామికి నైవేద్యం సమర్పించి, అంటే పంచభక్ష పరమాణాలు కలిగి ఉంటే, లేదు అంటే అన్నంతో చేసిన పదార్థం ఏదైనా కూడా, పులిహోర లేదంటే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఇలాంటివి ఏవైనా కూడా
స్వామికి సమర్పించి ఆ అన్న నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు. ఖచ్చితంగా ద్వాదశి తిథి అయిపోయే లోపే మనం ఆహారాన్ని భుజించడం అనేది జరగాలి. ఇది ఏకాదశి యొక్క నియమాలు. ఎస్. సో ముఖ్యంగా ఎలా చేసుకోవాలి యోగిని ఏకాదశి అని చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.